వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో వైసీపీ మరోసారి విజయం సాధిస్తుందంటున్నారు మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ. రాజమండ్రి రూరల్ తో పాటు రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమంటున్నారు. నారా లోకేష్ మతిభ్రమించి మునిగిపోయిన నావ ఫోటోలు పెడుతున్నారని, టీడీపీ జనసేన మునిగిపోవడానికి సిద్ధంగా ఉందన్నారు. రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యే బొచ్చయ్య చౌదరి పని అయిపోయిందని, 79 ఏళ్ల వయసులో ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటున్న మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే అధికార వైసీపీ అన్ని సీట్లు ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో రాష్ట్రంతో పాటు రాజమండ్రి రూరల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ ఉన్నారు. సార్, టికెట్లన్నీ ప్రకటించారు. ఎట్లా ఉంది రాష్ట్రంలో? అధికార పార్టీకి మళ్ళీ అధికారం వస్తుందా? రూరల్లో, రాజమండ్రి రూరల్లో ఎట్లా ఉన్నారు? తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల ప్రకటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం. ఎందుచేతంటే ఈ దేశ రాజకీయాల్లో సామాజిక న్యాయం అనే పదానికి ఒక నిర్వచనం, ఒక అర్థం, ఒక నిజం చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క లిస్టు చూస్తే మనకు అర్థం. ఈ ప్రభుత్వం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటాను. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి బీసీలకు చూడండి 48 సీట్లు, 11 పార్లమెంట్లు అంటే ఎంత 59. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కలిస్తే 100 సీట్లు, 200 సీట్లు ప్రకటిస్తే 100 సీట్లు ప్రకటించగలిగినటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఒకటి ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పౌరులకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆస్తి ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని ఏ సామాజిక వర్గాలైతే వారి జీవన స్థితిని మెరుగుపరుచుకోవడానికి సద్వినియోగపరుచుకుంటారో ఆ సామాజిక వర్గాల జీవితాల్లో వెలుగులు వస్తాయనేటువంటిది ఆయన కోరుకున్న కోరిక. అదే సందర్భంలో వారు అన్నారు, ఏమని, నేను దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చాను, ఆ రాజ్యాంగం అమలుపరిచేటువంటి వ్యక్తి చిత్తశుద్ధి కలిగిన వాడు అయి ఉండాలనేటువంటి మాట కూడా చెప్పారు. ఇవాళ రాజ్యాంగాన్ని అమలుపరిచేటువంటి వ్యక్తి రాజ్యాంగ ప్రమాణాలని అనుసరించి పరిపాలన సాగించాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకేసారిగా 175 స్థానాలు ప్రకటించారు, 24 పార్లమెంట్లు ప్రకటించారు. ఈ సందర్భంలో సామాజిక సమతుల్యత లేదా సామాజిక వర్గాల యొక్క స్థితిగతుల్ని మనం ఒకసారి బేరీజు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక కుటిల రాజకీయం చేశాడు. అంటే కుటిల రాజకీయం అని నేను ఎందుకంటానంటే ఆ కుటిల కుట్ర రెండు ఉన్నాయి అందులో. తాను ఓడిపోతానని తెలిసి కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావాన్ని తాను ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. అక్కడే పప్పులు కాలేశాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసిన కాపు సామాజిక వర్గీయులు విజ్ఞులు చూడండి, పొద్దుగడ పద్మనాభం గారు అవ్వచ్చు, అక్కడ హరిరామ్ జోగి గారు అవ్వచ్చు, యువకులు అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారే త్యాగాలకి ఉండాలి తప్ప చంద్రబాబు నాయుడు కాదు. ముఖ్యమంత్రి ఆయనే కావాలి, సీట్లు ఆయనకే కావాలి, ఓట్లు ఇయ్యలే కావాలి అనేటువంటి స్థితి తెలుసుకున్నారు. కాబట్టి పద్మనాభం గారు లాంటి పెద్దలందరూ కూడా అందరు వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు. అటువంటి వారిని ఇంకా దారుణంగా పిఠాపురంలో వంగా గీతా విశ్వనాథ్ గారికి టికెట్ ఇస్తామని ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయమని చెప్పాడనంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల చంద్రబాబు నాయుడు యొక్క నైజం ఏంటనేది అర్థమైంది. ఇదొక విధానం. ఇక ఈ 2 జిల్లాల్లో కాపు సామాజిక వర్గం తర్వాత బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి ఒక సామాజిక వర్గం, అది సెట్టిబల్లి సామాజిక వర్గం. బీసీలకు ఏదైనా కష్టం వస్తే ముందు వరుసలో నిలబడి వారి పక్షాన పోరాటం చేసినటువంటి సామాజిక వర్గం సెట్టిబల్లి సామాజిక వర్గం అని. ఆ సెట్టిబల్లి సామాజిక వర్గానికి ఈ జిల్లాల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 1 అడుగు వేసి 4 అడుగులు వేసి 2 పార్లమెంట్లు, 3 అసెంబ్లీలు, 2 కౌన్సిళ్ళు, 1 రాజ్యసభ
అంటే 8 మందిని చట్టసభలకు పంపించారు. అంటే 3 ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నారు, ఇంకొక 5 మందిని పంపించడానికి ప్రయత్నం చేశారు. సెట్టిబల్జీ సామాజిక వర్గం గౌడ కలుపుకుంటే ఇంకా గౌడ యాదవ కలుపుకుంటే ఇంకా అది అన్లిమిటెడ్గా వెళ్తుంది. 8, 9, 10, 12 వరకు వెళ్తుంది. నేనేమంటానంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని పావుగా వాడుకుని ఓట్లు సంపాదించాలనుకున్న చంద్రబాబు గారికి ఇప్పటి వరకు అతను రాజకీయ క్రీడలో నలిగిపోయిన అవమానింపబడ్డ సిట్టిబల్జీ సామాజిక వర్గము, గౌడ సామాజిక వర్గము, యాదవ సామాజిక వర్గము, మత్స్యకార సామాజిక వర్గము, పద్మశాలి సామాజిక వర్గము, దేవాంగ సామాజిక వర్గము, ఈ సామాజిక వర్గాలన్నీ కూడా అవేర్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారిని పావుగా వాడుకుని మన వర్గాలని దెబ్బతీస్తున్న చంద్రబాబు నాయుడికి పాఠం చెప్పాలని. సో దీనివల్ల రేపు వచ్చేటువంటి రిజల్ట్ పూర్తి స్థాయి వైఎస్ఆర్సీపీ పక్షానే ఉంటుంది. అంటే మీరు టికెట్లు ప్రకటించిన వెంటనే నారా లోకేష్ మునిగిపోయి ఒక పొడవును ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ జనాలు చూస్తున్నట్లుగా పోస్ట్ చేశారు కదా. అతను మునిగిపోతున్నట్టున్నాడు. ఆయన మునిగిపోయే స్థితిలో ఉన్నానని ఆయన తను గ్రహించి ట్వీట్ చేసి ఉంటాడు. మునిగిపోయే పడవ ఆయనదని ప్రపంచం అంతా తెలిసిన తర్వాత ఒడ్డునున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇంకా అతను పడవలో ప్రయాణం మొదలు పెట్టకుండానే మునిగిపోయేటువంటి పరిస్థితి అతని దగ్గర ఉంది. రాజమండ్రి రూరల్ ఎట్లా ఉంది సార్ పరిణామం? రాజమండ్రి రూరల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రూరల్ ప్రజల యొక్క ఆకాంక్ష అనుగుణంగా టికెట్ ప్రకటించారు. అది నన్ను అంటే స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకు మంత్రి పదవి దూరం అయిపోయింది. 3 పర్యాయాలు అంటే అప్పుడు ఒకసారి కాంగ్రెస్, ఒకసారి తెలుగుదేశం, 3 పర్యాయాలు తెలుగుదేశం గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు నష్టపోయామని తెలుసుకున్నారు. ఈ 2 నెలల కాలంలో మంత్రిగా నేను ఈ నియోజకవర్గ ప్రజలు పడుతున్న అగచాట్లు చూశాను, కష్టాలు చూశాను, వారు జీవిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉన్న మురుగును చూశాను, దాన్ని శుభ్రపరిచాను, వారి మనసులు చూరగొన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపాను. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా బాధ్యతతో వ్యవహరించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మా కేడర్కి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఉరకలు వేయించాను. అంటే బీసీ జైహో బీసీ చెబుతున్నారు, బీసీలంతా తెలుగుదేశం అంటున్నారు, బొచ్చాయి చదువుతున్నారు. భ్రమించాడని అర్థమైంది కదా. కింద ఎంతమంది ఉన్నారు, పైన ఎంతమంది ఉన్నారు. అంటే ఆయన ఏదో అంటే అదేమన్నా సత్యవాక్ పరిపాలకుడు ఆయన చౌదరి అనేటువంటి అహంకారంతో మాట్లాడాడు. 79 ఏళ్ళు వయసు వచ్చిందని ఆయన చెప్పిన తర్వాత నేను పాపం ఆయన ఏమో అన్న ఎందుచేతనంటే అది 79 ఇచ్చినోడికి అల్జిమర్స్ వస్తుంది కదా. ఎన్టీ రామారావు గారిని ఏం చేశాడో మనం చూసాం కదా. ఆయన అన్నాడు కదా, ఎన్టీ రామారావు గారి పాలన ఎంత 94 ముందు 82 అంటే 12-14 ఏళ్ళు ఆయన పరిపాలిస్తే 12 ఏళ్ళు పరిపాలిస్తే ఆ ఆసియాన్ని చంపేసినోడు పక్కన కూర్చుని ఆశపరుడిగా మారిన చంద్రబాబు నాయుడికి అత్యాశపరుడిగా మారిన 79 ఏళ్ల వయసులో కూడా 10 ఏళ్ళు ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలకు కారణమైనవాడు, కరోనాలో కనిపించినవాడు, కరోనా అనంతరం టిక్కెట్ వస్తుందనే వరకు కూడా తిరగనివాడు, ఇక్కడ ఏదైతే పాపం చాలా కాలంగా ఆశపడుతున్నటువంటి దుర్గేష్ లాంటి వ్యక్తిని పక్కకు పంపించడానికి ఈనాడు లాంటి వారిని వాడుకున్నవాడు, ప్రజలకి ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. జైహో బీసీ సభలో ఎవరున్నారు? ఓసీలు ఉన్నారు, బీసీలు లేరు. థ్యాంక్ యూ. ఓకే సార్, మొత్తం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఉంటుంది. అధికార పార్టీ ఏవైతే నవరత్నాలు తీసుకొచ్చిందో వాటన్నిటిని కూడా ప్రజలు స్వీకరించారు, ఆదరించారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్ళొకసారి పాగా వేస్తుందని చెప్పి మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.